వాళ్ళు ఇప్పుడు మన వచ్చారు విజయవాడ వచ్చి మనకు 2 హౌస్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కౌన్సిల్ లేదు, కొన్ని రాష్ట్రాల్లో కౌన్సిల్ ఉంది. మన రాష్ట్రంలో అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఉంది. మన టీం వచ్చి చూశారు, ఎస్టిమేట్ వేస్తున్నారు. ఎస్టిమేషన్ అయిన కాస్ట్లో 60% కేంద్ర ప్రభుత్వం, 40% మనం. అది ఒప్పందం. ఒక వారం రోజుల్లో మనకి ఎంత టోటల్ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, ఎంత ఖర్చు ఉందో మనకు వస్తుంది. దాని ప్రకారంగా మనం 40% మనం చేసుకోవాల్సి వస్తుంది. అంటే దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ మాకు మీరు చెప్పింది కరెక్టే. ఈ ఆన్లైన్ సిస్టమ్ టెక్నాలజీ ఎప్పుడో వచ్చింది. దురదృష్టం ఏంటంటే మా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో లేదు, తెలంగాణలో లేదు, తెలంగాణ కూడా లేదు ఈ రోజుకి వచ్చి. అంచేత నేషనల్ ప్రోగ్రామ్ తీసుకుంది కాబట్టి టోటల్ గా అవును. ఇది ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ లో ఇంట్రడ్యూస్ చేశారు. తెలియదు, చిన్న రాష్ట్రాలు అయ్యాయి. చిన్న రాష్ట్రాలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. దురదృష్టం అయితే మనం డిలే అయింది. ఏదైనా ఇప్పటికైనా సరే మేము చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు మా సమక్షంలో చంద్రబాబు టైంలో ఇది అవడం నేను అదృష్టంగా భావిస్తున్నాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందరికీ ఈజీగా మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాలని డైరెక్ట్గా మాకు పేపర్ అందలేదు, మాకు క్వశ్చన్ పేపర్ రాలేదు, మాకు ఆన్సర్ రాలేదు, ఇవన్నీ కాకుండా డైరెక్ట్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడానికి ఇది చక్కటి అవకాశం అని భావిస్తున్నాను. ఇది రీజన్స్ ఉంటాయండి, అన్నీ ఎందుకు అవుతుంది. మంచి కార్యక్రమం చేస్తున్నాం, మీ అందరి సపోర్ట్ కావాలి. మళ్ళీ ఎందుకు ఆగింది ఇటైంది రీజన్స్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి కమిటీ వచ్చారు సార్, లాస్ట్ వీక్ వచ్చారు. అప్పుడు నేను లేను, కానీ వాళ్ళు వచ్చి మొత్తం సెక్రటరీ గారి సమస్యలో స్టడీ చేసి ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ప్రతి టేబుల్కి కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ లాగా వస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత మన సెల్ ఫోన్లు కూడా డైరెక్ట్ గా పంపించడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ ద్వారా అందరూ చూసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటారు. మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ప్రజల్లోకి వెళ్లాలన్నది ఉద్దేశం మీద ముందుకు వచ్చా. రేపు ఉందా మాట్లాడుకుందాం సార్. చైర్మన్ గారు మీరు మాట్లాడుతున్నారు. ఉంచండి మాట.